అయితే ఇది చాలా బాగుంది గురుగారు. మాకు చాలా వరకు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏఐ అని ఒకటి వచ్చింది. ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళి లేదా ఫోన్లో కూడా మనం ఒక సెల్ఫీ పంపితే చాలు జాతకం వచ్చేస్తుంది. లేదా షాపింగ్ మాల్లో మన ఫేస్ అక్కడ పెడితే మన ఫోటో తీసి జాతకం చెప్తుంది. ఎంతవరకు నమ్మచ్చు అంటారు అటువంటి ఏఐ జాతకాలని? ఇది కౌటిల్యుడు, బృహుడు, అగస్త్యుడు, వ్యాసుడు, పరాశరు మహర్షులు హ్మ్. లోక కళ్యాణం కోసం చరిత్రలో తాళపత్ర గ్రంథాల్లో లిఖించి వెళ్ళిపోయారు అన్నమాట. ఓకే. అది మహనీయులు, జ్ఞానులు కలిగినటువంటి పండితులు, మహనీయులు దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. ఆ ట్రాన్స్లేషన్ని దాన్ని కంప్యూటరైజ్ చేశారు. ఆ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క మూలాధారాన్ని పెట్టి అది చెప్పడానికి అవకాశం ఉంది. చెప్పింది కూడా చాలా వరకు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నది. పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నమ్మచ్చు అంటారు అయితే? నమ్మాలి. నమ్మకమే అది. అది ఒక మహనీయులు ఇచ్చినటువంటి ఒక పరంపరమైనటువంటి శాస్త్రం అది. వీళ్ళు తయారు చేసి చెప్పినటువంటి జ్ఞానం కలిగింది కాదు. మహనీయులు ఇచ్చినటువంటి ఒక చరిత్ర ఆధారంగా తాళపత్ర ఆధారంగా దాన్ని కంప్యూటరైజ్ చేసి వాళ్ళ పబ్లిక్లో నవీన నాగరికతలు, ఆధునిక నాగరికతలు మంచి ప్రావీణ్యతను పొందాడు. వేదాలు ఉద్భవించినవా? వేదం అంటే ఏంటి? వేదం గురించి చెప్పమని వాళ్ళ ప్రశ్న వచ్చింది సమాజపరంగా. వేదం అంటే జ్ఞానం అనమాట. ఆ జ్ఞానాన్ని మహర్షులు ఏం చేశారు? ధ్యానం చేసుకుంటూ హిమాలయ పర్వతాల్లో ధ్యానం చేసుకుంటూ వాళ్ళ యొక్క అనుభవాలను శిష్యులకి పరంపరం చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ బ్యాచ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? లిఖితం చేశారు. తాళపత్ర గ్రంథంలో లిఖితం. వేదం అనేది లిఖితమా జ్ఞానమా ఏంటి? జ్ఞాన సంపుటిని లిఖితం చేసి లోక కళ్యాణం కోసం మహనీయులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు అనమాట. అది 100% సక్సెస్ అనమాట. ఓకే. అది అయితే నమ్మచ్చు అంటారు? నమ్మచ్చు. అది మానవుడు లిఖించింది కాదు. మానవుడు ప్రత్యేకంగా తయారు చేసింది కదా. మానవుని యొక్క అనుభవాన్ని తాళపత్ర గ్రంథంలో లిఖించటం వలన అది లోక కళ్యాణానికి ఉపయోగపడింది. దాన్ని సంపూర్ణంగా విశ్వసించవచ్చు. విశ్వసించడానికి మనం కాదనడానికి మనం ఎవరు? తరతరాల నుంచి వచ్చినటువంటి ఒక జ్ఞానాన్ని. ఓకే.